ఆదిలాబాద్ గాంధీ పార్క్లోని పిల్లలందరికీ ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్నట్టుగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పార్క్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా కలెక్టర్ను అభినందించారు. గాంధీ పార్క్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామంటూ కూడా తెలియజేశారు. దాదాపు 7-8 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ప్రయాణం చేసేటటువంటి అదొక ట్రైన్ ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాన్ని ప్రారంభించడం, పిల్లలందరికీ కూడా ఒక ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం ఈ గాంధీ పార్క్ లో కల్పించాలని, రేపు ఆదిలాబాద్ పట్టణంలో ఈ యొక్క గాంధీ పార్క్ ను ఆదిలాబాద్ మున్సిపాలిటీని ప్రత్యేకంగా రూపుదిద్దడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వనరుల కొరకు ఇప్పటికే మా ప్రయత్నం జరుగుతున్నది. మొన్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు ఒక 800 కోట్ల రూపాయలకు కేంద్ర మంత్రి గారితో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆ ప్రాజెక్టును కూడా తొందరలోనే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సుకుమార్ గారి తర్వాత ఈ ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలని ఈ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారికి కూడా రావడం అది చాలా మంచి పరిణామం. కలెక్టర్ గారికి ఆదిలాబాద్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని, ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉదయం సాయంత్రం ఉన్నటువంటి స్టేడియంలో వాకింగ్ చేయడానికి స్థలం సరిపోతలేదు కాబట్టి ఈ యొక్క గాంధీ పార్క్ చుట్టూ ప్రహరీ గోడ దిక్కు దాదాపు ఒక 15 నుంచి 20 ఫీట్లతో ఒక వాకింగ్ ట్రాక్ కూడా మంచి ఏర్పాటు చేయాలని కూడా ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క గాంధీ పార్క్ ను ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణం దీంట్లో నిర్మించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.